అందరికీ షలో ప్రార్థన. మహిమాస్వరూపి, సర్వసృష్టికర్త, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, మహిమగల తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యము ప్రకారముగా మా యొక్క సమస్త ప్రవర్తనను మెరుగుపరుచుకుంటూ నీ సారూప్యతలోనికి మారగలిగే శక్తిని, బలమును మాకు అనుగ్రహించమని ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యెషూవా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యెషూవా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యెషూవా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యెషూవా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో అదోనై వారు నాతాను ప్రవక్త వారికి దర్శనం ద్వారా దావీదుని గురించి, దావీదు సంతానమును గురించి చెప్తున్న మాటలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచదను అంటున్నాడు. ఇక్కడ మనము దావీదు కుమారుడిగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి యెషూవా మెస్సీయను గురించి మనము ఈ యొక్క వచనము వ్రాయబడినట్లుగా గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. శరీరకమైన దావీదు కుమారుడు గురించి కాదు, కానీ ఆత్మస్వరూపి అయిన దావీదు కుమారుడు గురించి మరి లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని సౌలుకు నా కృపను దూరం చేసినట్లుగా నేను నా కుమారునికి, అంటే నీ కుమారునికి నేను దూరం చేయను అని ఇక్కడ మాటిస్తూ ఉన్నాడు. దావీదు శాశ్వతంగా, అంటే ఎంతగా హెచ్చించుటకు నేను ఎంత వాడిన తండ్రి అని మరి ఆ యొక్క మాటలను విని దావీదు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమంటే నీకు జనుల గట్టకై వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులు బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును. దావీదు అంటున్నాడు, తండ్రి నీకు ఖ్యాతి కలిగినట్లు, నీ యొక్క నామం హెచ్చింపబడినట్లు నీ జనులైన ఇజ్రాయేలీయుల చేసినటువంటి ఆ మహాకార్యములను, గొప్ప కార్యములను అనేకులు తెలుసుకున్నట్లు ఇవన్నిటినీ
చేసినట్లు వారిని ఐగుప్తుల నుండి, జనుల వశములో నుండి, దేవతల వశములో నుండి ఏ విధముగా రప్పించావో వారు నిత్యము నీకు ఇజ్రాయేలీయులను పేరు గలవారై ఆ జనులు నీకు ఉన్నట్లుగా, నీకు జనులై ఉన్నట్లుగా వారిని నిర్ధారణ చేసేవి. అలాగునే నా యొక్క సంతానము, వారి సంతానము నిత్యము రాజ్యము స్థిరపరచున్నట్లుగా చేసిన దాన్ని బట్టి నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబము, నా సంతతి ఆశీర్వదింపబడునుగాక అని దావీదు మహదానందముతో మరి మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు ఆయన తండ్రి యొక్క హృదయానుసారుడిగా పిలువబడినాడు. అలా పిలువబడి నా జీవితమంతయు నిన్ను నీ యందు భయభక్తులు గల వాడనై మన సంతానమును అంతగా హెచ్చించావు తండ్రి. నేను బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలోనే ఆశీర్వదింపబడి నీ సన్నిధిలోనే సేవ చేసుకుంటూ ఉండగల శక్తిని మాకు అనుగ్రహించమని దావీదు గారు మరి అదోనై వారిని ప్రార్థన చేసినట్లుగా అధ్యయనం చూస్తున్నాం. మనము అలాంటి ప్రార్థన చేసే వారమే ఉండాలని తండ్రి ఈ వాక్యమును మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్.